వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ను అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం మరో అడుగు ముందుకేసింది. జీఎస్టీ వసూళ్లకు సంబంధించి 4 అంచెల విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఓకే చేసింది. పేదల ఆహార పదార్థాలపై ట్యాక్స్ వేయొద్దని నిర్ణయం తీసుకున్న కౌన్సిల్ లగ్జరీ గూడ్స్ పై 28% పన్ను వసూలుకు నిర్ణయించింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇవాళ సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను ఖరారు చేసింది. మొత్తంగా 4 అంచెల పన్ను వసూళ్ల విధానానికి కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వస్తువులు, సేవల ఆధారంగా జీఎస్టీ పన్ను రేట్లను 5, 12, 18, 28%గా ఖరారు చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పేదలు ఉపయోగించే ఆహార ధాన్యాలపై పన్ను వసూలు చేయొద్దని నిర్ణయించామన్నారు. There will be a zero tax rate in which several items which approximately constitute 50% of the consumer price index basket would be included. The second category was decided as the 5% item. Considering the inflation impact of just having one standard rate, we have had 2 standard rates of 12 and 18%. సామాన్యులు ఉపయోగించే వస్తువులపై 5%, కూల్ డ్రింక్స్, పాన్ మసాలా, లగ్జరీ కార్లు, పొగాకుపై 28% పన్ను విధించనున్నట్టు జైట్లీ చెప్పారు. అనుకున్న సమయానికే జీఎస్టీని అమల్లోకి తెస్తామన్నారు. There are several items, particularly white goods and others, which are taxed at an excise rate of 12.5 and a VAT is 14.5, which is 27%. Along with the cascading effect, it comes to anything between 30 to 31%. These items, which including the cascading impact, are today taxed at 30 to 31%, will be now taxed at 28%. కౌన్సిల్ భేటీకి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా హాజరయ్యారు. గతంలో 40% పన్ను వసూలు చేసే వస్తువులపై జీఎస్టీ అమల్లోకొచ్చాక 28% ట్యాక్స్ వసూలు కానున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయంతో వచ్చే నష్టాన్ని ప్రత్యేక సెస్ వసూలుతో పూడ్చుకోవాలని నిర్ణయించామన్నారు. ఏ వస్తువుల మీదనైతే ఇవాళకి 40-45% వసూలు చేయబడతా ఉందో ఆ 40-45% పన్ను నుంచి 20%కి వస్తా ఉన్నాయి. కాబట్టి వాటి మీద సెస్ కలెక్ట్ చేసి కంపెన్సేషన్ పే చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆహార సంబంధించిన వస్తువుల మీద ఏదైతే ట్యాక్సులు ఉండేదో అవన్నీ కూడా జీరో స్థాయికి తీసుకురావాలని, కొన్ని వస్తువులు సామాన్య ప్రజల వాడేటువంటి వస్తువులు ఏవైతున్నాయో ఆ వస్తువుల మీద గతంలో ఎక్కువ ట్యాక్స్ ఉండేది, వాటి తక్కువ స్లాబ్ కింద పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని కూడా స్థూలంగా అంగీకరించడం జరిగింది. రేపు కూడా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుందని ఈటెల చెప్పారు. పన్నుల్లో రాష్ట్రాల వాటాపై రేపటి సమావేశంలో చర్చిస్తామన్నారు.